ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళ నటులు విషయం చెబుతున్నారు. తాజాగా పవన్ పై కట్టప్ప విమర్శలు చేశారు. తమిళనాడుకు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటంటూ డిఎంకే పార్టీకి చెందిన నేత సెటర్లు వేశారు. ఇక ఆదుకోండంటూ రెండు చేతులు చాచి అర్థించిన సినీ నటి పాకిజాను తమిళనాడు నడిగర్ సంఘం పట్టించుకోలేదు. అయితే తెలుగు ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం పాకిజాను పిలిపించి చీర సారే పెట్టి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అయితే ఈ విషయంలోనూ పవన్ను టార్గెట్ చేశారు తమిళ నేతలు. సాయం చేయడం చేతకాక పవన్ పై విమర్శలు చేశారు. అయితే పవన్ చేసిన సాయానికి పాకిజా చేతులెత్తి మొక్కారు. గతంలో పొన్నాబలం కూడా మెగాస్టార్ సాయం చేశారు. నటులకు కష్టం వస్తే మా అసోసియేషన్ అండగా నిలవలేకపోయింది. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ అండగా నిలబడుతున్నారు. తమిళ నటులకు సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. పావలా శ్యామల, పీష్ వెంకట్కు కూడా పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఇక పాకిజాకు సాయం చేయలేని తమిళ నటులకు పవన్ కళ్యాణ్ను విమర్శించే హక్కు లేదంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో తోపు హీరోలున్న సాయం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని అంటున్నారు. ఈ మధ్యకాలంలో తమిళ నటుడు కొందరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు. కానీ అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులకు సాయం చేసే విషయంలో మాత్రం వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. ఈ అంశంపై మన డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చందు, ఎవరికైనా కష్టం వస్తే మెగా కుటుంబాన్ని తట్టే పరిస్థితి వచ్చింది, ఆ తలుపు తట్టే పరిస్థితి వచ్చింది. చిన్న చితగా ఆర్టిస్టులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కష్టం మొత్తం కూడా ఆదుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం చూడొచ్చు, తమిళనాడులో కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది, అభిమానం లభిస్తుంది. ఇదంతా కూడా చూడనట్టు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారని అనుకోవచ్చు. మనం చూడవచ్చు, సోషల్ మీడియాలో సాయం చేయటాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి కనిపిస్తుంది. మనం పాకిజా మొత్తం కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అని చూడవచ్చు. పాకిజా తనను ఆదుకోవాలని కూడా మొత్తం కూడా తను మొత్తం అభ్యర్థించడం, నేరుగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయటం అంతా చూసాం. దాదాపు 2 లక్షల రూపాయలు నగదుతో పాటు మొత్తం చీర మొత్తం సారి పెట్టి పంపించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పావలా శ్యామల అవ్వచ్చు, లేకపోతే ఫిష్ వెంకట్, ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో చాలా సీరియస్గా ఉంది ఆయన, ఫిష్ వెంకట అవ్వచ్చు. ఇలా చాలామంది ఆర్టిస్టులు మొత్తం పవన్ కళ్యాణ్ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఇటీవల తమిళనాడులో ఎక్కువ పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్పై అక్కడ చాలామంది ఆ తమిళ కట్టప్పలో విషం చిమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి ఆదరణ పెరుగుతుంది. మరోవైపు బీజేపీని వంకపెట్టి బీజేపీతో పొత్తులో ఉన్నారు అని చెప్పి ఆయనకి అంటగట్టి ఆ విధంగా చేస్తున్నారు. సనాతన ధర్మం విషయంలో కూడా ఆయన విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. అటు తమిళనాడు ఆర్టిస్టులు అవ్వచ్చు, తెలుగు ఆర్టిస్టులు అవ్వచ్చు, ఎవరికి కష్టం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ ముందు వరుసలో నిలబడి ఇదంతా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 2-3 రోజుల క్రితమే ఎమ్మెల్సీ హరిప్రసాద్ని కూడా పంపించి ఆయన సాయం చేయడం జరిగింది. మొత్తం ఆమెకి మొత్తం దాదాపు 2 లక్షలు సాయం చేసి ఆమె కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ నన్ను ఆదుకున్నారు, ఎవరు ఆదుకోలేదని కూడా. గతంలో కూడా నాగబాబు కానీ లేకపోతే చిరంజీవి కానీ ఇలా అందరూ కూడా మొత్తం మెగా కుటుంబం అంతా కూడా ఆదుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అంతేవిధంగా తెలుగులో కూడా, తెలుగు ఆర్టిస్టులో కూడా మా అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్ కూడా ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు, ఆర్టిస్టులను పట్టించుకోవట్లేదు. కేవలం వాళ్ళు ఏదో పదవుల కోసం ఇది చేస్తున్నారు తప్ప ఎవరు కూడా నిజమైన ఆర్టిస్టులని, ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులని ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. మనం కరోనాలో కూడా చూసాం. కరోనా కూడా చిరంజీవి ఆర్టిస్టులకి ఎంత సాయం చేశారు, ఏం చేశారు చూడవచ్చు. మొత్తం పవన్ కళ్యాణ్ అయితేనే, చిరంజీవి అయితే, నాగబాబు అయితేనే, ఇలాగ ఆర్టిస్టులు ఎవరికి కష్టం ఉన్నా సరే వాళ్ళని వేడుకుంటే సాయం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తాజా పరిస్థితి ప్రకారం అయితే తమిళనాడులో అయితే మొత్తం ఆమెని పాకిజాని ఆర్థిక ఇబ్బందుల నుంచి కనీసం తినటానికి తినలేదు, నాకు పూట గడవట్లేదు, ఆదుకోండి మహాప్రభు అన్నా సరే ఆ తమిళనాడు ఉన్నటువంటి ఒక్క హీరో కానీ లేదా ఆర్టిస్ట్ కానీ ఎవరో కూడా కనీసం ఆమెను పట్టించుకునే
పరిస్థితి కాలేదు. పొరుగు రాష్ట్రం తమిళ రాష్ట్రానికి చెందినటువంటి పాకిజాన్ కూడా పవన్ కళ్యాణ్ ఆదుకోవాల్సి వచ్చింది. వాళ్ళు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అది కాకుండా పవన్ కళ్యాణ్ విమర్శించే పరిస్థితి వస్తుంది. ఆదుకోవాల్సింది పోయి విమర్శిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తమిళనాడులో కూడా రోజు కూడా పవన్ కళ్యాణ్కి ఆదరణ పెరుగుతుంది. ఒక సహాయం విషయంలో కాకుండా ఆయన మాట్లాడే తీరు కానీ, లేకపోతే రాజకీయంగా ఆయన వ్యవహరించే తీరు కానీ, ఆయన నిబద్ధత కానీ వీటి పట్ల తమిళనాడులో కూడా పెరుగుతుంది. రానున్న ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అని కూడా ఈ విధంగా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ ముందుంటున్నారు. ఒక ఆర్టిస్టులే కాదు, ఎవరు ఆదుకోమని అన్నా సరే ఆయన తప్పనిసరిగా మనకు తెలిసి దానాలు, గుప్త దానాలు కూడా చాలా ఉన్నాయి. ఎవరికి తెలియకుండా కూడా పవన్ కళ్యాణ్ ఎంతోమందికి సాయం చేస్తుంటారు. గతంలో కూడా చూసాం ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బుల్ని రైతుల కోసం, అనంతపూర్ అయితేనే, రాయలసీమలో చాలా ప్రాంతాల్లో రైతులకైతే చెక్కులు ఇచ్చి ఆదుకున్నారు. రైతులు ఆర్థికంగా వాళ్ళందరూ కూడా ఆదుకున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేయడం పట్ల మొత్తం తెలుగు ప్రజలైతే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ తమిళనాడు మాత్రం విషం చిమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా వాళ్ళు అమ్మ పెట్టదో అడుక్కొనివ్వదనే పరిస్థితిలో వాళ్ళు సాయం చేయకపోగా సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు చేయడం పట్ల జన సైనికులైతేనే, పవన్ అభిమానులు అయితే మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధానం కొనసాగితే మాత్రం తమిళకి తగిన బుద్ధి చెప్తామని కూడా వాళ్ళు హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ సాయం పట్ల అయితే తమిళనాడులో ఒకవైపు హర్షం వ్యక్తమైనప్పుడు కూడా కొంతమంది ఎక్కడ పవన్ కళ్యాణ్కి క్రేజ్ పెరుగుతుందో, వచ్చే ఎలక్షన్లో తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనే రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తప్ప మానవతా దృక్పథంతో చూడలేదని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఏమీ పట్టించుకోకుండా తన సాయం తను చేసుకుంటూ ఎవరిని ఆదుకోవాలో వాళ్ళకైతే పంపించే పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.